industry and their personal journey. Just imagine how they are speaking. Different actors from different politicians they come. ఇదే కార్యక్రమానికి మన రావు గోపాలరావు గారు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఏవయ్యా ఉన్నప్పుడు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు పీజీ మరి అవార్డు ఇస్తున్నారు. ఎందుకు? 10 ఏళ్ళు చేశారు. 10 ఏళ్ళు ఎన్ని టెస్టింగ్లు, ఎన్ని డిప్లాయ్మెంట్లు, ప్రాణాన్ని తసాడు. సో ఇదే కార్యక్రమానికి మోహన్ బాబు గారు వస్తే వేదంగా మాట్లాడతారు. ఒకసారి తల్లి చెల్లి ఏ గల్లీలోనికి సిల్లి అనుకుంటారా? 10 ఏళ్ళు చేసి అసలు అవార్డు అంటే ఏంటి? అవార్డులు ఇలాగే ఉంటాయని ఎక్కడ రాసింది? కులమతాలకు అతీతంగా 25% ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నాకు ఎప్పుడు ఇచ్చాను? నాకు ఇచ్చినప్పుడు. కానీ ఏది ఏమైనా మై డాటర్ విల్ డెఫినెట్లీ విల్ ఆస్కర్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు నా కోసం అన్నారు. థ్యాంక్ యూ. నాడు తిరుమల వెంకటేశ్వరరావు షిరిడి సాయి ఆశించడంతో మీరందరూ చక్కగా ఉన్నారు. ఇదే కార్యక్రమానికి మన మెగాస్టార్ గారు వస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ ఈవెంట్ చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను మీ మధ్య చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసినప్పుడు ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు. మనం అక్కడ కూడా మెగాస్టార్ మన మిత్రుడు ఎవరో నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళి అక్కడ కూడా రాణించావు. ఇప్పుడు అందరూ విశ్వదావి రావా, దాయి దాయి రావా, మెగాస్టార్ అంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. బాలయ్య తర్వాత నువ్వు మాట్లాడితే నువ్వు చాలా ఆనందంగా వెళ్ళిపోతారు. చిరంజీవి నేను మాట్లాడేది నువ్వు చెప్పాలా? నాకు తెలీదా? ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడతారు? అవార్డు అంటే ఏమిటి? అవార్డు అంటే బహుమతి. మరి బహుమతి అంటే నాన్నగారు అంటే ఎన్నో అవార్డు గెలుచుకున్నారు. అంటే శివ చెప్తారు ఎదుగుమతి చట్టప్రవీదు యశదేవరం చేవరం గారు ఉషా పదిగుమతి అంటే ఒక శివుడు. అంటే మరి బాబాగారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐటీ. మరి రకరకాలుగా ఉంటుంటుంది. మీ అందరి కోసం ఈ నందమూరి బాలకృష్ణ ఒక చిన్న డైలాగ్. ఇది మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేది పనిచేస్తా నీకు బెస్ట్ మాత్రమే ఉంటారు. మీ ఇంటికి వచ్చా, మీ రెండింటికి వచ్చా, నీ మూతి మీద నిజమైన మీసమే అయితే ప్లాస్టిక్ మీస కాకుంటే నువ్వు నిజంగా ఈ రాయలసీమ గడ్డపై పుట్టుంటే పైన పుట్టకుంటే కత్తులతో కాదురా చెంచాలతో రా చూసుకుందాం. ఇదే కార్యక్రమానికి మన చాగంటి కోటేశ్వరరావు గారు వస్తే చాగంటి కోటేశ్వరరావు వస్తే ఒకసారి చూద్దాం. నిజంగా అయోధ్యని చూసినప్పుడు శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ చేయగానే ఎలా అనిపించింది? భగవద్గీతలో ఉన్నటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏ శాస్త్ర తేషాం నిష్ఠా దుఃఖా కృష్ణ సతవాహం అన్నప్పుడు, ఓ కృష్ణ ఎవరైతే శాస్త్ర విధానాన్ని విడిచిపెట్టి కేవలం శ్రద్ధతో నిన్ను పూజిస్తున్నారో అటువంటి వారి ప్రవర్తన సాత్వికమా, రాజసమా, తామసం? నేను కూడా పనిచేశానండి సాఫ్ట్వేర్. శ్రీరామ గారు నన్ను ఇక్కడ ఉండకూడదు, నువ్వు నా దగ్గరికి వచ్చేయాలని ఆయన కోసం నేను మళ్ళీ వెళ్ళాను. మీ అందరి కోసం ఉపన్యాసం ఇస్తున్నాను. అప్పుడు అర్జునుడు వెంటనే ఒక్కసారిగా ఇంత ధనుసులు ఇలా లేపి ఇప్పుడు వెంటనే కేపాల్ గారు వచ్చారండి. హలో బాగున్నారా అందరూ? ఇప్పుడు చాగంటి గారు మాట్లాడారు, చాలా సంతోషం. నేను కూడా 10 years చేశాను. 175 కంట్రీస్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాను. 175 కంట్రీస్ లో ఒక్కొక్క కంట్రీలో 6 months చొప్పున పనిచేశాను. అన్ని చోట్ల మంచి అవార్డులు వచ్చాయి. ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి. అందరూ రండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రతిశాంత్ పార్ట్ లో జాయిన్ అయిపోండి. మీరు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత మీ ఏజ్ అయిపోగానే మా పార్టీలో రండి. ప్రజలందరికీ మనం సాయం చేద్దాం. అర్థమవుతుందా? అందుకోసం నేను వస్తాను, ప్రజల కోసం ఉంటాము. అర్థమవుతుందా? ఇదే కార్యక్రమానికి మన పోసాని కిషోర్ గారు వస్తే భగరజ
టెస్టింగ్ చేసినా, డెవలప్మెంట్ చేసినా, డెవలప్ చేసినా, ఒక్క అవార్డు రాలే రాజా. రాజా నువ్వు నమ్ముతున్నావు అయ్యో. మన ఇదే కార్యక్రమానికి జయప్రకాష్ రెడ్డి గారు వస్తే ఏమనుకుంటున్నారు? అన్ని అవార్డు మీకే దొరుకుతున్నాయి, నాకెవరిస్తాడు? ఒక కంపెనీ ఉండేది, కంపెనీ ఒక్క అవార్డు ఇస్తామని 10 ఏళ్ళు కంపెనీ. సో లాస్ట్ గా 3 వాయిస్ క్లోజ్ చేస్తాను. ఇదే కార్యక్రమానికి మన చంద్రబాబు నాయుడు వస్తే ఏమనుకుంటున్నారు? నమ్మతో తమ్మలో, నమ్మతో చల్లలో. మీరు ఇక్కడ క్లియర్గా ఆలోచిస్తే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్, మీరు ఆలోచిస్తే అక్కడ కూడా సైకిల్ ఉంది. మరి సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైకిల్ కూడా మీరు చూసుకుంటే అక్కడ కూడా మరి సైకిల్. కాబట్టి ఐటీలో చరిత్ర కూడా ఆ మాదిరిగా అందుకోబడింది. కాబట్టి తమ్ముళ్ళు ఒప్పు కప్పు రొప్పు మొక్క పోయినాను చూడవచ్చు జనవేడు పురుషులందు పుణ్య ఈ బాబక్కడు వీరయ్య విశ్వదాభిరామ హైదరాబాద్ ఆట. సో ఇదే కార్యక్రమానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవార్డుల ఫంక్షన్ రోజు చంద్రబాబు నాయుడు సిగ్గులేని మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా తన డబ్బునే కొట్టుకుంటున్నాడు చూశారు. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ సిపిలో చదివారు. సో ఇదే కార్యక్రమానికి మన ఫైనల్ గా కేసీఆర్ గారు వస్తే మైకిల్ మంచి ఆడోడు 30 అవార్డు ఏదా 10 చేసిన నాకు ఏదా అవార్డు ఒక్క అవార్డు కదా కేసీఆర్ అవార్డు కదా నాకంటే ఎక్కువ తెలుసా మీకు? హైదరాబాద్ చంద్రబాబు ముట్టుకుంటున్నా కదా ఏం చేసిన హైదరాబాద్ నాకంటే ఎక్కువ చేసిన. మీ అందరి కోసం చిట్టి చిలకమ్మ పద్యం చెప్పాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, ఎందుకు కొట్టారు? వద్దుందా పిల్లలు కట్టారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, పోయి కొట్టింది ఏడు పోవాలి, గుడి పోవాలి లేదా బడి పోవాలి. తోటకేందు పోయినాడు ఓడిపోమన్నాడు తోట. ఇగో ఇట్లా పోయి ఎవరు రాకుండా ఈ మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. అర్థమవుతుంది? పిల్లల్ని కొట్టొద్దు, ముందుకు పోవాలి. రాహుల్ చెప్పు. సో ఈ విధంగా ఉంటుంది. ఫైనల్ ఒక్కసారి ఆర్జీబీ డైనాతో క్లోజ్ చేస్తుంది. అసలు ఏ అవార్డు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేనే ఒక అవార్డు.